అన్న ఎటెళ్ళాలి, ఎవరిని గలవాలి? ఇదే ఇప్పుడు అందరిలో వినిపిస్తున్న ప్రశ్న. ఇంతకీ ఈ ప్రశ్న ఎవరు వేస్తున్నారనే కదా మీ అనుమానం? ఎవరూ కాదు, 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు వేస్తున్న ప్రశ్న. వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఇప్పుడు తమ పార్టీ కార్యాలయంలోకి ఎలా వెళ్ళాలి, అక్కడ ఎవరికి తమ సమస్యలు చెప్పుకోవాలనే విషయం అర్థం కావడం లేదంటున్నారు. ఇంకా చెప్పాలంటే పార్టీ కార్యాలయంలోకి వెళ్లడం కంటే తిరుపతి వెళ్లి వెంకన్న దర్శనం చేసుకోవడం చాలా సులభమంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు ఏకైక కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కేవలం ఓ 10 మందికి మాత్రమే పరిమితమైంది అనే ఆరోపణలే. వైసీపీ అంటే తొలి నుంచి ఒక అభిప్రాయం ఉంది, పార్టీ కార్యాలయం అందరికీ అందుబాటులో ఉంటుంది. పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే కార్యాలయంలోకి ఎవరైనా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడే ఆ పార్టీకి కార్యకర్తలతో పాటు ప్రజల్లో కూడా మంచి పేరుంటుంది. తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన ఏ పార్టీ అయినా సరే కార్యకర్తల బాగు కోసమే పనిచేస్తాయి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉంది. అందులోకి ఎవరైనా నేరుగా వెళ్లొచ్చు. చంద్రబాబు, లోకేష్ అందుబాటులో లేకపోయినా సరే ఇతర నేతలు అక్కడుంటారు. వారికి నేరుగా తమ సమస్యలు చెప్పుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విజయవాడలో ఉంది. అక్కడికి కూడా ఎవరైనా వెళ్లొచ్చు. ఇక మంగళగిరిలో ఉన్న జనసేన కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఒక ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేశారు. కానీ వైసీపీలో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు పార్టీ కార్యాలయాన్ని తాడేపల్లిలోని ఓ అద్దె భవనంలో నిర్వహించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత అద్దె చెల్లించడం దండగా అని భావించిన వైసీపీ పెద్దలు ఆ భవనాన్ని ఖాళీ చేసి తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఓవైపు కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇలా చేసిన నాటి నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఇక్కట్లు మొదలయ్యాయి. అప్పటి వరకు పార్టీ కార్యాలయంలోకి వెళ్లిన నేతలు తాడేపల్లి ప్యాలెస్లోకి మార్చిన తర్వాత నుంచి అందులోకి వెళ్లడం కష్టంగా మారిందంటున్నారు. గతంలో తాడేపల్లిలో కార్యాలయం ఉన్నప్పుడు నాటి పార్టీ నేతలు విజయసాయిరెడ్డితో పాటు లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్ వంటి నేతలు ఎవరో ఒకరు అందుబాటులో ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాడేపల్లి కార్యాలయానికి పార్టీ అధినేత జగన్ 2 రోజులు వస్తున్నారు. ప్రతి మంగళవారం సాయంత్రం వచ్చి గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఉదయం బెంగళూరు వెళ్లిపోతున్నారు. ఆ రోజుల్లో పార్టీ కార్యాలయంలోకి ఎవరికీ అనుమతి లేదు. ఎవరైనా నేరుగా అధినేతకు తమ సమస్యలు చెప్పుకోవాలంటే ముందు ఆయా నియోజకవర్గం ఎమ్మెల్యే, సమన్వయకర్త అనుమతి తప్పనిసరి. అలా అనుమతి లేకపోతే ఆఫీసులోకి నో ఎంట్రీ. ఇక జగన్ బెంగళూరులో ఉన్నప్పుడైతే తాడేపల్లి ఆఫీసులో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా అందుబాటులో ఉండడం లేదు. దూర ప్రాంతాల నుంచి తాడేపల్లికి వచ్చిన కార్యకర్తలకు గేటు బయటే నిరాశ ఎదురవుతోంది. లోపల ఎవరూ లేరన్నా నీ అర్జీని ఇక్కడే ఇచ్చేసి వెళ్ళు అని రిసెప్షన్ సిబ్బంది చెప్తున్నారు. ఇలా ఇచ్చిన ఫిర్యాదులు అధినేత వరకు చేరటం లేదనేది కార్యకర్తల ఆరోపణ. దీంతో కార్యాలయానికి ఎటెళ్లాలి, ఎవరిని కలవాలి అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి నేత మీద ఫిర్యాదు చేయాలన్నా సరే ఆ నేత అనుమతి కావాలా అని వైసీపీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు.